V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. భారతదేశం హిందూ సాంప్రదాయాలకు పుట్టినిల్లు. హిందూ దేశంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది. ఇది హిందువులకి చాలా అవమానం. శ్రీరామనవమిలోపు ఈ యొక్క దేవాలయం పునరుద్ధరించి కార్యక్రమాలు జరగకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. దేవాలయాన్ని ఎవరికి చెప్పకుండా ఎటువంటి విచక్షణ రహితంగా ఆ యొక్క దేవాలయాన్ని కూలగొట్టడం అనేది చాలా బాధాకరం. దాని మీద భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్, వివిధ హైందవ సంఘాల వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆ యొక్క నాయకులు అందరూ కూడా రావడం అనేది జరిగింది. గత 2 రోజులు పట్టించి ఈ రోజున యాక్చువల్గా రాస్తా రోకో చేయాలి. రాస్తా రోకో చేసి ఈ యొక్క హిందూ దేవాలయాలపై ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మారినా కూడా దేవాలయాలను వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి ఒక ఆలోచనలతో హిందువుల మనోభావాలు, సాంప్రదాయాల, సంస్కృతి ఈ యొక్క అధికారులకు తెలియాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఒక కార్యక్రమం అనేది చేద్దామని చెప్పేసి అనుకున్నాం. వెంటనే పెద్దలు సిపి గారు వెంటనే స్పందించడం, ఆయన స్పందించి ఫణీంద్ర, అదే సురేష్, మేము మీకు మాట ఇస్తున్నాం, ఏ విధమైనటువంటి దేవాలయం ధ్వంసమైందో ఆ దేవాలయాన్ని మళ్ళీ అధికారులతో మాట్లాడి పునఃపరిశీలన చేసే విధంగా మేము మిమ్మల్ని చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే మేము రాస్తా రోకోనని ప్రస్తుతానికైతే ఆపడం అనేది జరిగింది. కానీ ఏదైతే యొక్క దేవాలయాల్ని ఎక్కడైనా సరే కూడా కూలంకుశంగా జీవీఎంసీ అధికారులు కనుక కుళ్ళగొడుతూ ఉంటే మేము ఒకటే, వివిధ హైందవ సంఘాలు, భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి అధికారులు మత విద్వేషాలు రెచ్చగొట్టకండి. మీరు మా దేవాలయాలను కొల్లగొడితే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఈ రోజున మసీదులు కానీ చర్చిలు కానీ కట్టేస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలు కట్టేస్తున్నారు. సో వాటన్నిటి లేనటువంటి ఈ యొక్క నోటీసులు కానీ ఈ యొక్కవన్నీ కూడా మా యొక్క దేవాలయాలకు అడ్డొస్తాయా అని చెప్పేసరి మేము ఆలోచన చేస్తున్నాం. ఇది కనుక ఇప్పటికైనా సరే మానుకోండి, మా దేవాలయాలని మళ్ళీ మాకు తిరిగి అప్పచెప్పండి అనేసి అని చెప్పి మేము చెప్పడం అనేది జరిగింది. సార్ కూడా స్పందించారు, కలెక్టర్ నోటీస్కి తీసుకెళ్తామని చెప్పారు. రానున్న రోజుల్లో మేమైతే కనుక శ్రీరామనవమి లోపు ఈ యొక్క దేవాలయం మళ్ళీ స్వామివారికి అక్కడ పూజలు జరగాలి, స్వామివారికి అభిషేకాలు జరగాలి, స్వామివారికి మళ్ళీ ఏదైతే యథాతంగా గత పూర్వ వైభవం తీసుకురావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇందులో ఏ రాజకీయ పార్టీలు ఒకవేళ వాళ్ళు మాట్లాడినా కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఏ హైందవ సంఘాలు వాళ్ళు కూడా మేము ఊరుకోము. ఎందుకంటే రాజకీయ పార్టీలు కొంతమంది వాళ్ళ యొక్క వ్యక్తిగతం కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా సరే మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నాము. మా దేవాలయాలను మళ్ళీ మాకు ఇవ్వాలని చెప్తున్నాము. లేని పక్షంలో అనవసరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి యొక్క విశాఖపట్నాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మళ్ళీ అధికార పార్టీ ప్రభుత్వాలు మళ్ళీ చేస్తాయేమో అని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు తీరులు మార్చుకోమని చెప్పేసి అని చాలా మేము హెచ్చరిక విధంగా జారీ చేస్తున్నామని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో నిజంగా ఆయనకి ఆ విషయం మీద కట్టుబడి కనుక ఉంటే, ఎందుకంటే హైందవ సంఘం వాళ్ళందరూ కూడా అదే మాట్లాడుతున్నారు, అన్న మేము కూడా చర్చలు పట్టుకొస్తాము, మసీదులు పట్టుకొస్తాము, ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి వితౌట్ అక్రమ కట్టడాలు కూడా మేము తీసుకొస్తాము. మేము ఒకటే అడుగుతున్నాం, అయితే మా దేవస్థానం భూములు మరి ప్రభుత్వాలు తీసుకున్నాయి కదా, మా దేవస్థానం భూములు మాకు ఇచ్చిన అందులో మేము దేవాలయాలు కట్టుకుంటాం. ఇప్పుడు మా దేవస్థానం భూములు తీసుకొచ్చి అక్రమంగా సింహాచలం దేవస్థానం దగ్గర నుంచి, లక్ష్మీనరసింహ దేవస్థానం దగ్గర నుంచి మరి యొక్క సింహాచలం దేవస్థానంలో ఎన్ని కొండ చుట్టూ అక్రమ కట్టడాలు చేశారు. ఆ ఎమ్మెల్యే గారు అవన్నీ తీర్చేసి మా దేవస్థానం భూములు మాకు ఇచ్చామనండి, అప్పుడు మేము ఇక్కడ దేవాలయాలు మీరు కొల్లగొట్టేసుకోండి. సో మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మా దేవాలయాల్లో మీరు ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ విద్యాలయాలు కానీ, మసీదులు కానీ మీరు ఏవైతే కట్టారో పూర్తి లిస్టు నా దగ్గర ఉంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం, విష్ణుకుమార్ రాజు గారికే కాదండి, నేను ముందు నాది కాషాయం, నాది పార్టీ తర్వాత. సో లక్ష్మీనరసింహ టెంపుల్ భూమిల్లో అది దేవస్థానం భూమి, కొన్ని వేల ఎకరాలు, అందులో మసీదులు కట్టారు, చర్చిలు కట్టారు. మరి అవన్నీ మీరు తీసుకొని మీరు అవన్నీ తీసేసి మా దేవాలయ భూమి మాకు ఇచ్చేసండి. మరి ఇప్పుడు సింహాచలం దేవస్థానం చుట్టూ మరి గతంలో కొంతమంది డైరెక్ట్గా రాజకీయ నాయకులతో అండదండలతో అపార్ట్మెంట్లు కట్టేశారు. అది మరి విష్ణుకుమార్ రాజు గారి కాన్స్టిట్యున్సీలో జరిగింది అది. సో మా దేవస్థానం భూమి మాకు ఇచ్చేయండి, ఇది రోడ్డుకి అడ్డంగా ఉందని మేము కూడా ఒప్పేసుకుంటాం. సో దయచేసి అదే మీకు చెప్తున్నామండి, మీ ఏ రాజకీయ పార్టీ ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా సరే కూడా
మీరు మా హిందువుల మనోభావాలని మీరు గౌరవించండి. ఇదే మీరు కనుక ఒక చర్చికి కానీ ఒక మసీదుకి కానీ జరిగితే మీరు ఈ మాట అనగలరా అని నాతో పాటు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నేను ప్రశ్నించట్లే. సో ఇది మీరు కూడా ఒకసారి ఆలోచించి చాలా చక్కగా ఇది వెళ్ళింది, ఫేస్బుక్ల ద్వారా వెళ్ళింది. వాళ్ళందరూ కూడా రావడానికి రెడీగా ఉన్నారు. విశాఖపట్నాన్ని మళ్ళీ మత విధ్వంసాలు రెచ్చగొట్టే కిందగా తయారు చేయకూడదని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులు మన దీక్ష మన దీక్ష మన దీక్ష మన దీక్ష